లేట్ అంటారా? ఇంకా ముందే వచ్చి ఉండాలంటారా? ముందే వచ్చి ఉండాలి. కానీ చూడటానికి కదా అలా కనిపిస్తాడు కానీ పిచ్చోడ్లాగా. కాకపోతే చెప్పండి, చాలా లేట్ గా వచ్చింది. బాలకృష్ణ భారత రత్న కూడా రావాలి. బాబు ఇంకా ముందుకెళ్ళాలి. జై బాబు. ఇక్కడ విగ్రహం పెట్టాలి బాలకృష్ణది. అంటే ఏది అంటే ఏ సెక్షన్ ఇచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? మినిస్టరీ వైజ్ గా అంటే అతను చేయలేడు, బట్ సినీ రంగంలో వచ్చేసి ఆయన నెంబర్ 1 అండి, అది చెప్పుకోవచ్చు. బట్ మినిస్టర్ అంటే అది కళారంగంలో చేసిన సేవలకు ఇచ్చారు. బాగా హ్యాపీగా ఉండమండి, చాలా హ్యాపీ. జై బాలయ్య. జై బాలయ్య. మన జనాలే చెప్తారు, ఆయన చెప్పాల్సిన అవసరంలా. బాలయ్య బాబు చేస్తున్నాడు. బాలయ్య అని కాదు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అందరినీ గుర్తించడంలా రావాలి. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నటుడు. చాలా నటనలో ఏ పాత్రనైనా కూడా అవలీలాగా. అసలు ఎలా ఉందంటే బాలకృష్ణ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే ఏ కేటగిరీలో ఇచ్చారనుకుంటున్నారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? యాక్టింగే కదండి. యాక్టింగే ఇచ్చారంటారా? క్యాన్సర్ హాస్పిటల్ అది కూడా ఉంది కదా, ఆ సేవలకు కూడా ఇచ్చారు. మేబీ అంటే లేట్ అయిందంటారా బాలకృష్ణ గారు? చాలా లేట్ అనిపిస్తుంది. లేట్ అంటారా? ఇంకా ముందే వచ్చి ఉండాలంటారా? ముందే వచ్చి ఉండాలి. ఒకటి వాళ్ళ నాన్నగారికి భారతరత్న ఇవ్వాలన్నారు, అది ఇంకా జరగలేదు. ఇప్పుడేమో బాలకృష్ణ గారు మాత్రం 12 ఇచ్చారు. అంటే ఇది ఆయనకి మంచి జరిగిందంటారా? ఆయనకి ఏం చెప్తారు మీరు? కంగ్రాచులేషన్ చెప్తారా? కంగ్రాచులేషన్స్ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. చెప్పండి. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీకు తెలుసా ఆ విషయం? తెలియదు, ఇప్పుడే తెలిసింది. అవునా? ఏంటి అసలు న్యూస్ ఫాలో అవ్వట్లేదా ఏంటి? న్యూస్ అంటే అంత ఖాళీగా లేదు యాక్చువల్గా. నేను ఈయన ఖాళీగా ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ కోసం మరి ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తా, చదువుకుంటున్నా. అంతకన్నా బిజినెస్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తారు? చెప్పండి, చాలా లేట్ గా వచ్చింది. బాలకృష్ణ భారత రత్న కూడా రావాలి. బాబు ఇంకా ముందుకెళ్ళాలి. జై బాబు. ఇక్కడ విగ్రహం పెట్టాలి బాలకృష్ణది. అంటే ఏది అంటే ఏ సెక్షన్ ఇచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఆయన క్యాన్సర్ హాస్పిటల్ గురించి సెక్షన్ ఏమో మనకి సెక్షన్స్ ఏం కాదు లేక ఇచ్చారుగా. హ్యాపీ. ఏ కేటగిరీలో ఇచ్చారని నా ఉద్దేశం. అంటే క్యాన్సర్ హాస్పిటల్ అవి రన్ చేస్తున్నారు కదా, అందుకని. మేబీ ఎస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మంచి పనులు ఎక్కువ చేస్తాడు బాలయ్య, కానీ చూడటానికి కదా అలా కనిపిస్తాడు కానీ పిచ్చోడ్లాగా. కాకపోతే చాలా పిచ్చోడని కాదు, కైండ్ ఆఫ్ మనస్తత్వం అలాంటిది. కానీ చాలా మంచోడు బాలయ్య. సో హీ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. అంటే లేట్ గా వచ్చిందంటారా? కొంచెం ముందు రావాలా? లేట్ గా రికగ్నైజ్ అయింది, మేబీ సమ్ వాట్ ఎవర్ ఇట్ రీజన్స్. బట్ ఎనీవే కంగ్రాట్స్ టు బాలయ్య. యాజ్ మై ఫ్రెండ్ సెడ్, మా ఫ్రెండ్ చెప్పినట్టు ఎస్ కంగ్రాట్స్ బాలయ్య. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్కి ముందు రావాలి ఫస్ట్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి రావాలి, ఇంకెక్కువ, దీనికన్నా ఎక్కువ రావాలి పవన్ కళ్యాణ్కి. బాలయ్య డైలాగా ఓకే, దబిడి దిబిడే. ఓకే. ఏంటి బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు వచ్చింది, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసా అసలు? అది మరి నాకు ఇంతవరకు తెలియదు. న్యూస్ చూడలేదా? చూశాను, ఒక మందకృష్ణ మాదిగకు ఏదో పద్మశ్రీ అవార్డు వచ్చినట్టు చూశాను. ఆంధ్రాలో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అంటే ఆయన లేట్గా వచ్చింది అనుకుంటున్నారా ఏంటి అంటారా? ఇంకా ముందే ఇవ్వాలా ఏంటి? ఇంకా రావాలి. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నటుడు. చాలా నటనలో ఏ పాత్రనైనా కూడా అవలీలాగా నటించగల నటుడు మనకు బాలకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనం ఆయన సుమారుగా 100 సినిమాలకు పైగానే తీశాడు. సో ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది. తెలంగాణకి అన్యాయం జరిగిందని చెప్పి సీఎం గారు అన్నారు. ఏంటి తెలంగాణ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందా? కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అవార్డుల విషయంలో అంటే మనం అది నటనను చూసి కానీ లేదంటే వాళ్ళ ప్రత్యేక గుర్తింపును పట్టిస్తారు. సో దానిలో కేంద్రం కళాకారులకు ఇవ్వలేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా లెటర్ రాస్తా అన్నారు కూడా. అవును, అందరికి ఇస్తే అది అవార్డ్స్ ఎందుకు అవుతాయి? అంటే డిజర్వ్ క్యాండిడేట్స్ కానీ ఇవ్వాలి కదా, అంటే ఇవ్వాలి. సో ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి దాంట్లో రాజకీయం చేయడం కేంద్రంలో కానీ రాష్ట్రంలో అలవాటైంది. అంటారా? అవార్డుల విషయంలో రాజకీయాలు మంచిదేనా? మంచిదే కాదు, కానీ ప్రతి విషయంలో అన్ని రాజకీయాలు చేస్తారనుకుంటున్నారా? అవార్డు విషయంలో చేయొద్దు, కానీ మేమైతే ఒక సామాన్య పౌరుడిగా చేయొద్దని అనుకుంటున్నాం, కానీ చేస్తున్నారు. సో బాలకృష్ణ గారు కంగ్రాచులేషన్స్ చెప్తారా? చెప్పాలి. బాలకృష్ణ గారు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. తెలిసింది సార్. ఏంటి లేట్గా ఇచ్చారా అన్న? బాగానే ఇచ్చారు, తొందరగా ఇచ్చారా? బాగానే ఇచ్చారు సార్, ఇప్పుడు ఇవ్వాల్సింది కదా. సినీ ఇండస్ట్రీ నుంచి ప్రజెంట్ మరి చిరంజీవి తర్వాత నెక్స్ట్ అదన్నారు సీనియర్లు, అందుకోసం విల్ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, రెండు జాయిన్ అవ్వండి పర్లేదు. బాలకృష్ణ గారికి అవార్డు ఇచ్చారు కదా,
తెలుసా మీకు? తెలుసండి, పద్మభూషణ్. పద్మ. ఎలా అనిపించింది మీకు? మాకైతే హ్యాపీగా ఉండమండి, చాలా హ్యాపీ. జై బాలయ్య. జై బాలయ్య. ఆయన లేట్ అయిందంటారా ఆయనకి అవార్డు అన్న? చాలా లేట్ అయింది. మన నాడు ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వచ్చింది సార్, లేకుంటే రాకపోతే రాకపోతే అస్సలే రాకపోతే. కళాకారులకని కాదు, ఆయన జెన్యున్ గా చాలా మంచి పర్సన్, చాలా మందికి సాయం చేస్తాడు. గిట్టని వాళ్ళు మాత్రం ఆయన మీద చాలా చెప్తున్నారు. కాకపోతే ఆయన ఎవరి మాటలు పట్టించుకోడు, చేసింది మాత్రమే చెప్తున్నాడు. మన జనాలే చెప్తారు, ఆయన చెప్పాల్సిన అవసరంలా. బాలయ్య బాబు చేస్తున్నాడు, బాలయ్య అని కాదు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అందరినీ గుర్తించడంలా చాలా మంది, కొందరికి మాత్రమే గుర్తింపు వస్తుంది. అది అంటే ఇంకా ఎవరికి ఇవ్వాలి అనుకుంటారు మీరు? అంటే అవార్డు ఎవరికి రావాలంటారు? ఇంకా చాలా మంది ఉన్నారు సార్, చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తిస్తలేరు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అవార్డు ఇవ్వాలంటారు. పవన్ కళ్యాణ్ అయితే అస్సలు ఇక చెప్పని అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ గురించి టాప్ 1. అన్నను మించిన తమ్ముడు, అన్నను మించిన తమ్ముడైనా అంతే, చెప్పాల్సిన అవసరమే లేదు. అంతే, పవన్ కళ్యాణ్ గారికి అవార్డు ఇవ్వాలి ఖచ్చితంగా. ఆయన ఇచ్చినా అంతే ఉంటాడు, ఇవ్వకున్నా అట్లే ఉంటాడు. కాకపోతే ఇస్తే మాత్రం ఒక అభిమానిగా మేమైతే ఇంకా గర్వంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, బాలకృష్ణ గారికి అవార్డు వచ్చింది కదా, ఐడియా ఉందా మీకు? ఏ రంగం? వైద్య రంగంలో వచ్చిందని తెలుసు అంటున్నారా? అంటే ఆయన సౌతారకంలో చేస్తున్న సేవలకి పురస్కారంగా ఇచ్చారు. అంటే లేట్గా ఇచ్చారంటారా? కొంచెం బాగానే ఇచ్చారు, టైం లేట్ ఏం కాదు, ఇయర్లీ ఇస్తారు కాబట్టి అట్లా. ఈ ఇయర్ వచ్చింది, లాస్ట్ ఇయర్ కళారంగంలో చిరంజీవి గారికి వచ్చింది, ఈ ఇయర్ బాలకృష్ణ గారికి వచ్చింది. వైద్య రంగంలో వచ్చింది. అంటే ఆయనకి మినిస్ట్రీ కూడా ఇవ్వాలంటారా ఆంధ్రప్రదేశ్లో? నో కామెంట్స్. పొలిటికల్ గా ఎందుకండి మనకి? అవునంటారా? అంటే ఆయన 3 సంవత్సరాలు వరుసగా గెలుస్తున్నారు కదా, 3 సార్లుగా గెలిచారు. ముందు నుంచి ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది, బట్ అట్ ద సేమ్ టైం మూవీస్లో కూడా ఉన్నారు కాబట్టి టైం సరిపోదన్న టైం ఫ్రేమ్ దృష్టిలో పెట్టుకొని మినిస్ట్రీస్. అంటే మినిస్ట్రీ తీసుకుంటే మంచిదే కదా ఆయన? అంటే మంచిదే, బట్ ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నప్పుడు అయితే బాగా దానికి న్యాయం చేయగలరు. అంటే ఇంకా ఆయన కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటారా? పాలిటిక్స్లో కొంచెం బిజీగా ఉండడం అది చేస్తున్నారు. గెలుస్తున్నారు అని అంటే ఖచ్చితంగా బాగా చేస్తున్నారనే కదా. థ్యాంక్ యూ. ఓకే, పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీకు ఐడియా ఉందా? ఇవాళ వచ్చిందండి. అంటే ఏ రంగంలో ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? అన్న రంగం అనేది తెలియదు కానీ ఇవాళ రావటం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం రోజు కదా. సో దాంట్లో ఆయనకి లేట్గా అయిందంటారా ఇది చూడడం? అనేనే చెప్పుకోవాలి, బట్ ఇప్పటికైనా వచ్చింది. బట్ అందులోనూ ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈ రోజు రావడం అనేది బెస్ట్ అనిపించింది. అంటే ఆయనకి ఈ పనిలో పనిగా మినిస్ట్రీ కూడా ఒకటి ఇచ్చేస్తే సరిపోద్ది అంటారా ఆయనకి? మినిస్టరీ వైజ్గా అంటే అతను చేయలేడేమో, బట్ సినీ రంగంలో వచ్చేసి ఆయన నెంబర్ 1 అండి, అది చెప్పుకోవచ్చు. బట్ మినిస్టర్ అంటే అది అంతగా ఆయన వరుసగా 3 సార్లు గెలుస్తున్నారు, ఆయనకు ఒక మినిస్టర్ ఇస్తే మంచిదని అనిపించలేదా? బట్ సినీ ఫీల్డ్కి సంబంధించి ఉంటే మాత్రం ఏదైనా ఆయన చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. బాలకృష్ణ గారికి ఏదో అవార్డు వచ్చిందంటే? అవునవును, పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి. ఏంటి, ఎందుకు ఇచ్చారని మీకు ఏమన్నా అనిపించింది, తెలిసిందా? అంటే కళారంగంలో చేసిన సేవలకు ఇచ్చారు, బాగా ఇచ్చారని. అంటే లేట్ అయిందంటారా ఆయనకి అవార్డు ఇవ్వడం? అన్న పర్లేదు అంటారా? కొంచెం లేటే అయింది అవార్డు ఇవ్వడం, లేకపోతే ముందే రావాల్సింది. ఎందుకంటే వేరే వాళ్ళకి ముందే వచ్చాయి కాబట్టి, ఈయన కూడా సీనియర్ నటుడు, ముందే రావాల్సింది, రాలేదు అనమాట. అంటే బసవతారక హాస్పిటల్లో సేవలకి అది కూడా మెచ్చుకోదగ్గ అంశం అండి. ఇది బసవతారక హాస్పిటల్లో ఇట్లా తక్కువ ధరలకు చేయడం అనేది, ట్రీట్మెంట్ ఇవ్వడం, అది చాలా గొప్ప గర్వించదగ్గ విషయం. ఆఖరికి ఆయన మంచి అవార్డు ఇచ్చి మంచి పని చేశారంటారా? మంచి పని చేశారండి సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏటీవీ అండి, ఏటీవీ. చెప్పండి, అసలు బాలకృష్ణ గారికి అవార్డు వచ్చింది కదా, ఎలా ఉంది?